నిన్ను దూషించే మాటలు నీకు వినబడతాయి. నిన్ను అవమానపరిచే మాటలు నీకు వినబడుతూ ఉంటాయి. నీ గురించి చెడుగా మాట్లాడుతున్న మాటలు నీకు వినబడుతూ ఉంటాయి. నీ గురించి నీ ఎనకాల చెడుగా జరుగుతున్న ప్రచారాలు కూడా నీకు వినబడుతూ ఉంటాయి. అప్పుడు నువ్వెలా ఉండాలి అంటే, చెవిటివాడిలా ఉండాలి. చెవిటివారిలా నువ్వు ప్రవర్తించగలిగితే, ఆయన నీ చేయి పట్టుకొని నడిపించగలడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించడం ప్రారంభిస్తాడు. కొన్ని కొన్ని సార్లు గ్రుడ్డివారుగా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు చెవిటివారుగా ఉండాలి. లేఖనాల్లో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఊరకనే నిలుచుండి చూడుడి అని. అంటే మూగవారిలా ఉండాలి. చెవిటివారిగా ఉండాలి. మౌనంగా అన్నీ వింటూ, అన్నీ చూస్తూ, మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడేమంటాడో తెలుసా? యుద్ధము మీది కాదు, యుద్ధము నాదే. నీ కొరకు నేనే యుద్ధం చేస్తాను అనంటాడు. నేనే నీ చేయి పట్టుకొని నడిపిస్తా. నేనే నీ జీవితంలో కార్యం చేస్తా అని ఆయనంటాడు. నిన్ను చూసిన వారందరూ చేతగాని వాళ్ళు అంటున్నారా? నిన్ను చూసి పనికిమాలిన వారు వీళ్ళు అనంటారు. మిమ్మల్ని చూసి వ్యర్థమైన జీవితం వీరిది అనంటారు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? ఇంకెందుకు బ్రతికుంటున్నారు మీరు? అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా నీ మనసును కృంగదీసే విధంగా, నీ మనస్సును నొప్పించే విధంగా కృంగతీసే మాటలు, అసహ్యకరమైన మాటలు, నువ్వు వినడానికి కష్టంగా అనిపించే మాటలన్నీ నీ ఎదుట మాట్లాడుతూ, ఇంకా ఎందుకు బ్రతుకుతున్నారు అని మాట్లాడేవారు ఉంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు నీ గుండె రగిలిపోయి వాళ్ళ మీదికి గొడవకి పోకుండా ఒక్క విషయం నువ్వు నేర్చుకోవాల్సి ఉంది. ఏంటో తెలుసా? రోషము గలిగి దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, ఆయన నీ చెయ్యి పట్టుకొని నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే అంటున్నాడు, ఊరకనే నిలుచుండి చూడుడి, దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్.